తెలంగాణ కొత్త ఈవీ పాలసీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఉంది సార్, వేరే రాష్ట్రాల్లో పక్కన అక్కడక్కడ ఒక 50%, 25, 75 కొన్ని రాష్ట్రాలు 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది. మనం చేయాలనేటువంటి చాలా కాలం నుంచి విజ్ఞప్తి ఉండే, దాన్ని ఇప్పుడు ఈ సందర్భంగా రిలీజ్ చేస్తాను. దానికి సంబంధించి కంప్లీట్ రేషియో ఉంది, రెడీ ఉందా పర్సెంటేజ్ ఆఫ్ అంటే వెహికల్ 1,00,000 వాహనాలు కొంటే ఈవీ వెహికల్స్ ఎన్ని పోతున్నాయి ఇప్పటి వరకు? ఒక 100 వాహనాలు పోతుంటే ఒక 5 వాహనాల దాకా పోతుండొచ్చు. ఇప్పుడు పెరుగుతుంది అని ఆశిస్తున్నాం, పెరగాలని ఆశిస్తున్నాం. ఈవీ రిజిస్ట్రేషన్ 1,70,000 రిజిస్ట్రేషన్ అయినాయి పాలసీస్ అన్ని 2, 3, 4 అన్ని కలిపి. మినిస్టర్ గారు, ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ట్రాక్టర్స్ ప్లస్ బస్సెస్ 0 ఉంది నెంబర్. నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సంఖ్య ఇప్పుడు ఆర్టీసీ కోసం కొత్తగా తీసుకోబోయే బస్సులో లీజ్ బేస్ లో తీసుకుంటారా, కొంటారా ఈ బెనిఫిట్స్ పొందడానికి? ఇప్పుడు దానికి సంబంధించి ఆల్రెడీ ఒక పాలసీ నడుస్తూ ఉంది. ఇప్పుడు కొంత కరీంనగర్, నిజామాబాద్లో స్టార్ట్ చేసిన, మిగతా అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పథకం ద్వారా ఉందో రాబోయేటి కూడా దాని విలువ ఎక్కువ కాబట్టి ఇంతకుముందున్న పాలసీలనే తీసుకోవాలని ఆలోచన చేస్తారు. ఎందుకంటే రేపు పొద్దున ఆర్థిక భారం పరంగా ఇబ్బంది కాకుండా ఉండగా, అవసరమైతే ఒకవేళ ఆర్టీసీ బలం బాగా పెరిగితే సొంతం కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది లేదు. ప్లస్ దానికి తోడు మహిళా, అది మళ్ళీ ఒక రోజు మాట్లాడతాం, ఆర్టీసీకి సంబంధించిన వివరాలు, మహిళ ఇతరత్ర కొత్తగా మళ్ళీ మహిళా సంఘాలతో తీసుకునే బస్సులు, నూతన బస్సులు ఎప్పుడు వస్తాయనేది అన్నీ కూడా దాన్ని ఆర్టీసీ సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేద్దాం. ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇలా ఈవీ పాలసీ ఇప్పటికి దాదాపు 170 వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు రోజు ఒక 5 పోతున్నాయి యావరేజ్లా. దాని తర్వాత ఇంకా ఇప్పుడు దాని సంఖ్య గణనీయంగా పెరగాలని, ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్ తరాలకు మంచిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ పాలసీ తీసుకొచ్చాం. మినిస్టర్ గారు, ఇప్పటికే హైదరాబాద్లో ట్రాఫిక్ తోటి సతమతమవుతున్న పరిస్థితులలో మీరు 4 వీలర్స్ కూడా అన్లిమిటెడ్ అంటున్నారు. దానికి ఏమైనా సింగిల్ డ్రైవింగ్ విధానాన్ని ఏమైనా దాని మీద ఏమైనా పాలసీ తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది పాలసీకి సంబంధించి ఇప్పుడు ట్రాఫిక్ను కంట్రోల్ చేయడం, దాని పొల్యూషన్ కంటే ఎక్కువ మీరు చెప్పే పాయింట్ ట్రాఫిక్ను స్ట్రీమ్లైన్ చేయడానికి వితిన్ 1 వీక్ 10 డేస్ లోపల హైదరాబాద్ సంబంధించిన ట్రాఫిక్ పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ అందరం కలిపి ఒక జాయింట్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతాను. అప్పుడు ఒక అవుట్పుట్ ఇస్తాం. సార్, ఒకటి ఇప్పుడు కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ బండి వెహికల్స్ రిజిస్ట్రేషన్ కానీ ఆ కార్డ్స్ రావట్లేదు, అక్కడ అవినీతి జరుగుతుంది అనేసి ఆరోపణలు ఉన్నాయి. ఇది సెంట్రలైజేషన్ ఏమైనా చేస్తారా ఆధార్ కార్డ్ టైప్లో? దానికి కూడా ఇప్పుడు కార్డు కాడ, ప్రింటింగ్ కాడ, పోస్ట్ కాడ రకరకాలుగా వ్యవస్థ ఉంది. దానికి సంబంధించి కూడా మేము 4 రాష్ట్రాలు మా టీమ్స్ వెళ్ళి స్టడీ చేసి వచ్చినాయి. కొంత ప్రాసెస్లు ఉంది. తొందరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం. సెంట్రలైజ్ చేయాలనే ఆలోచన ఉంది. దానికి కూడా కొన్ని హర్డిల్స్ ఉన్నాయి. అది చేయాలా, ఎట్లా చేస్తాం అనేటువంటి ఒపీనియన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అందరూ కూడా పనిచేస్తున్నటువంటి డిటీస్, జేఐటీస్ అందరూ వాళ్ళు ఉన్నారు. ఇది పబ్లిక్ డిపార్ట్మెంటల్ కూడా సక్సెస్ఫుల్ కావాలి, కన్జ్యూమర్కి కూడా ఉపయోగపడాలి, కార్డు కూడా మంచి శాంటిటీగా ఉండాలి, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్స్ నడవాలి, ట్రాన్స్పరెంట్గా అనే దాని మీద మా ఆలోచన.